నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణ్. వార్తల ముందుగా హెడ్లైన్స్. తెనాలి ప్రాంతంలో వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మందికి గాయాలు. ఒకరి పరిస్థితి విషమం. వైద్య చికిత్సలు తీసుకుంటున్న మరో 9 మంది కార్మికులు. ఆందోళనలో బాధితుల కుటుంబీకులు. భావితరాలకు జ్యోతిరావు పూలే వంటి మహనీయుల చరిత్రలు తెలియాలన్న బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకర్రావు. స్థానిక నటులతో తీసిన మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రం ప్రతి ఒక్కరూ చూడాలంటూ విజ్ఞప్తి. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో భూముల రీసర్వే కార్యక్రమం చేపట్టిన రెవెన్యూ అధికారులు. సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన తహసీల్దార్ గోపాలకృష్ణ. రైతు ప్రయోజనాల కోసం రీసర్వే అంటూ తహసీల్దార్ వెల్లడి. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో జరుగుతున్న రీసర్వే ప్రాజెక్టు పనులను తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ పరిశీలించారు. రీసర్వే ఎలా జరుగుతుంది, రైతుల స్పందన ఎలా ఉంది, అధికారులు ఎంతవరకు రీసర్వే కార్యక్రమం నిర్వహించారన్నది ఆయన గ్రౌండ్కు వెళ్లి పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీసర్వే ప్రాజెక్టు కింద తెనాలి మండలంలో ఎంపిక చేసిన పెదరావూరు గ్రామంలో జరుగుతున్న రీసర్వే కార్యక్రమాన్ని ఎంఆర్ఓ కేవి గోపాలకృష్ణ పరిశీలించారు. అధికారులు రీసర్వే నిర్వహణ కార్యక్రమాన్ని ఎలా చేస్తున్నారు, రైతుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందనేటువంటి విషయాన్ని నేరుగా పరిశీలించిన తహసీల్దార్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు జరిగేలా చేపట్టిన రీసర్వే ప్రాజెక్టు కింద చేపట్టిన పెదరావూరు గ్రామంలో మొత్తం 2159 ఎకరాల ఆయకట్టు ఉందని, దీనిలో 1577 ఎకరాలు మాగాణి, 311 ఎకరాలు మెట్ట, 269 ఎకరాల ప్రభుత్వ భూమి, అలాగే 41.48 ఎకరాల దేవాదాయ శాఖకు చెందిన భూమి ఉన్నట్లు ఆయన తెలియజేశారు. ఈ గ్రామంలో 1149 మంది రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వటం జరిగిందని, పాస్ పుస్తకాలు తీసుకున్న వారిలో చనిపోయిన రైతులు 89 మంది ఉన్నారని ఆయన తెలియజేశారు. వచ్చే నెల మొదటి వారంతో జొన్న పంట కోతలు అయిపోతాయని రైతులు చెప్పడం జరిగిందని, కోతలు అనంతరం రీసర్వే కార్యక్రమం పూర్తవుతుందని ఆయన తెలియజేశారు. ఈ సర్వే కార్యక్రమంలో సర్వే డిటి ఎంఈఎస్ ప్రసాదరావు, విలేజ్ సర్వేయర్ భాగ్యలక్ష్మి, విఆర్ఓ భరద్వాజ్ బాబు, కె శివనాగరాజు, విలేజ్ బృందం శ్రావణి, రసూలు, విఆర్ఏ శామ్యూల్, రైతులు కొడాలి సుధాకర్, పరుచూరు వేణు, పెరుగు వెంకటేశ్వర్లు, ఎల్లావల శివయ్య, పాలడుగు ప్రసాద్, మల్లిపెద్ది జయరావు తదితరులు పాల్గొన్నారు. గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తున్నారు మా స్టాఫ్. వాళ్ళు ఎలా చేస్తున్నారు అనే దాన్ని పరిశీలించడం కోసం ఈరోజు ఫీల్డ్ విజిట్ చేసాం. మనకి మొత్తం పెదరావూరు గ్రామంలో 2153 ఎకరాలు ఉంది. అందులో మాగాణి 1577 ఎకరాలు, అట్లాగే మెట్ట 311 ఎకరాలు, ప్రభుత్వ భూమి 269 ఎకరాలు ఉంది. మొత్తం ఆయకట్టు విస్తీర్ణం మన వాళ్ళ రికార్డు దాఖలా 2159 ఎకరాలు ఉంది. దేవాదాయ భూమి కూడా 41.48 ఎకరాలు ఉంది. మొత్తం మీద వచ్చేటప్పటికి ఇప్పటికే మనం గతంలో ఇచ్చిన పట్టదారు పాస్ పుస్తకాలు కానివ్వండి, అవి ఏవైనా 1149 ఖాతాలతో ఉన్నాయి. మనం కొంచెం ఈ రీసర్వే కార్యక్రమంలో రైతులు, చనిపోయిన రైతుల వివరాలు, ఆ డెత్ కేసులు సంబంధించి కూడా ఒక 89 సేకరించాం. ఏదేమైనప్పటికీ రీసర్వే పర్ఫెక్ట్గా చేసి రైతులకి మేలు జరిగే విధంగా కృషి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ రీసర్వేలో కూడా చాలా గైడ్లైన్స్ కూడా మార్చారు. రైతులకు ఎలా ఫేవర్గా చేయాలి, ఈ గతంలో వచ్చిన కంప్లైంట్స్ లేకుండా ఎలా చేయాలి అనేది ఎప్పటికప్పుడు ట్రైనింగ్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తున్నారు మన జాయింట్ కలెక్టర్ గారు, అట్లాగే సబ్ కలెక్టర్ గారు. వారి సలహాలు సూచనల మేరకు దీన్ని పర్ఫెక్ట్గా చేస్తాం మన మండలంలో. యాక్చువల్గా ఏంటంటే మనం జొన్న ఒక 70 ఎకరాలు ఉంది, అది వాళ్ళు కోత కోసేశారు. ఆ 70 ఎకరాల మటుకు గ్రౌండ్ ట్రూతింగ్ వెంటనే అయిపోతుంది. రైతులతో మాట్లాడితే తెలిసిన విషయం ఏంటంటే మనకు ఎక్కువగా పెదరావూరులో మొక్కజొన్న పంట ఉంది. అది ఈ నెలాఖరికి కానీ వచ్చే నెల ఫస్ట్ వీక్లో కానీ కోతలు పూర్తవుతాయని చెబుతున్నారు. అది కోతలు పూర్తయ్యి పంట లేకుండా ఖాళీగా ఉంటే సర్వే ఇంకా బాగా స్పీడ్గా జరుగుతుంది. రైతులందరూ కూడా ఇక్కడ బాగా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. తెనాలిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఐక్యవేదిక కమిటీ తెలియజేసింది. ఈ సందర్భంగా విశిష్ట పురస్కారాలు అందిస్తున్నట్టు ప్రకటించింది.
ఈ నెల 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఐక్యవేదిక నాయకులు అక్కిదాసి కిరణ్ కుమార్, ఉన్నవ సాల్మన్, కనపర్తి శశికుమార్, షేక్ దుబాయ్ బాబు, యాతాటి అనిల్, కుర్ర జస్వంతులు మీడియాకు తెలిపారు. జయంతి వేడుకల సందర్భంగా విశిష్ట పురస్కారాలను అందిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ పురస్కారాలని 15 మందికి ఇవ్వనున్నామని వారు తెలియజేశారు. పురస్కార గ్రహీతల పేర్లను ఈ సందర్భంగా వెల్లడించారు. కొలసాని రామచంద్, మునగాల శ్యాంప్రసాద్, బిఎల్ నారాయణ, కాటూరి వెంకటేశ్వరరావు, కట్టివరపు దేవయ్య, గల్లా జ్ఞానశేఖర్, కనపర్తి రత్నాకర్, ఎస్కే ఫరీద్, ఎంఈ సుబ్బయ్య, బండికళ్ళ సతీష్, ఆరాధ్యుల కన్నా, థామస్, ఎస్కే సాదిక్, ఎస్కే సుభాని, జెట్టి నానీలకు అందిస్తున్నట్లు ఐక్యవేదిక కమిటీ తెలియజేసింది. ఈ నెల 14వ తేదీ సోమవారం నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి వేడుకలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేసి ఉన్నాము. దాని నిమిత్తమే ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించినటువంటి తెనాలి డివిజన్ పరిధిలో కొంతమంది పుర ప్రముఖులందరికీ కూడా విశిష్ట సేవా రత్నాలు ఇవ్వదలిచి ఉన్నాము. దానిలో భాగంగానే ఈ ఏప్రిల్ 14th డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెనాలి డివిజన్లోని పెద్దలైనటువంటి కొలసాని రామచంద్ గారు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు విద్యావంతులు వీరు, మరియు మునగాల శ్యాంప్రసాద్ గారు, డబుల్ హార్స్ చైర్మన్ గారు, మరియు బిఎల్ నారాయణ గారు ప్రముఖ జర్నలిస్ట్, కాటూరి వెంకటేశ్వరరావు గారు ప్రముఖ శిల్పి, కట్టివరపు దేవయ్య గారు సంఘ సేవకులు, గల్లా జ్ఞానశేఖర్ గారు ఫార్మా డిపార్ట్మెంట్, కనపర్తి రత్నాకర్ గారు ఇటీవల కాలంలోనే తెనాలి పట్టణం నుండి కూడా ఇది సినీ దర్శకులుగా కూడా అరంగేటం చేసి ఉన్నారు. మరియు షేక్ ఫరీద్ గారు మైనార్టీ నేత, ఎంఈ సుబ్బయ్య గారు యానాది ఫౌండేషన్ నాయకులు, బండికల్ల సతీష్ గారు, ఆరాధ్యుల కన్నా గారు, థామస్ గారు, ఎస్కే సాదిక్ గారు యంగ్ జనరేషన్ నాయకులు, షేక్ సుబానీ గారు, జట్టి శివరామకృష్ణ ప్రసాద్ గారు, వీరందరూ కూడా 15 మందికి కూడా ఆ రోజున జరిగేటువంటి కార్యక్రమంలో కూడా విశిష్ట సేవా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన తెనాలి రైల్వే స్టేషన్లో ఉన్న రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయం తరఫున సన్మానం కార్యక్రమం చేయడం జరుగుతుంది. అది అందరికీ అంటే సేవా సంస్థలు ఎవరైతే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారో అలాంటి మంచి వాళ్ళని చూసి సేవా కార్యక్రమాల్లో పాల్గొని సత్కారం చేసి వాళ్ళకి చేయడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆశీర్వదించాలని. తెనాలిలో ఏప్రిల్ 16న సినిమా ఆడిషన్లు పెడుతున్నట్లుగా వస్తున్న వార్తలకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్కు ఎలాంటి సంబంధం లేదని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తెనాలిలో ఏప్రిల్ 16న సినిమా ఆడిషన్ పెడుతున్నట్లుగా వచ్చిన వార్తలకు తమకు ఎలాంటి సంబంధం లేదని దర్శకుడు దిలీప్ రాజా వెల్లడించారు. నూతన నటీనటుల కోసం మా ఏపీ ఆడిషన్లు పెట్టదని స్పష్టం చేశారు. మా సంస్థ పేరుతో తెనాల్లో వేరెవరో ఈ నెల 16న ఆడిషన్లు పెడుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2018లో మాకు రిజిస్టర్ అయిన టైటిల్ వేరొకరికి అదే టైటిల్ ఏ విధంగా వర్తిస్తుందని ఆయన సంబంధిత అధికారులు ప్రశ్నించారు. మా సంస్థ పేరు లేకుండా వేరే పేరుతో ఆడిషన్లు పెట్టుకుంటే తమకు ఎలాంటి ఆక్షేపణ ఉండేది కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదోవ పడకుండా ఏప్రిల్ 16న తెనాల్లో ఆడిషన్లు పెడుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంను దిలీప్ రాజా తోసిపుచ్చారు. రాష్ట్రంలో రోజు ఎన్నో ఫోన్లు తనకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడే కాదు ముందెప్పుడు కూడా తమ సంస్థ ఆడిషన్లను నిర్వహించదని ప్రజలకు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. సమావేశంలో దర్శకుడు మణివరన్, నటుడు మిలిటరీ ప్రసాద్ పాల్గొన్నారు. ప్రత్యేకించి
ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటంటే బాధ్యత. మేము 2018లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మా ఏపీ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 క్రాఫ్ట్ యూనియన్ని రిజిస్టర్ చేయించడం జరిగింది. దాని లోగోని నారా చంద్రబాబు నాయుడు గారితో ఆవిష్కరించడం జరిగింది. మన శాసనసభ్యులు అప్పటి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన లోగోను ఆవిష్కరించడం జరిగింది. అంటే బై ద టైం మనకి రాష్ట్రంలో విడిపోయింది, తెలుగు రాష్ట్రాలు రెండుగా చీలిపోయినాయి. అందుకని ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి అనే ఏకైక ఎజెండాతో ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం మా ఏపీ మేము పెట్టడం జరిగింది. చాలా చోట్ల అనంతపూర్, తిరుపతి, ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి ఇలాంటి టౌన్స్లో కొంతమంది సినిమాలకి మేము తీసుకుంటామని ఆడిషన్స్ పెడుతున్నారు. సరే, అది ఎవరిష్టం వాళ్ళది, ఇష్టమైన వాడు వెళ్తారు. అయితే అధిక శాతం ఈ ఆడిషన్ల శాతంలో అధిక శాతం ఏం జరుగుతుంది అన్నది ఒకసారి ఆడిషన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నేను గతంలో కూడా చెప్పాను. అయితే ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందంటే మాది మా ఏపీ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే మా సంస్థ పేరుతోనే వేరే వాళ్ళు ఈ నెల 16వ తారీఖున ఆడిషన్స్ తెనాలిలో పెడుతున్నారు. ఇది మీరు పెడుతున్నారని నాకు నిన్నటి నుంచి ఒకటే ఫోన్లు. బట్ ఎవరైతే ప్రజలు అడుగుతున్నారో నేను ఐఎమ్ గివింగ్ వెరీ క్లారిఫికేషన్. ఎవరైతే ఆడిషన్లు పెడుతున్నారో వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మా ఏపీతో వస్తున్న ప్రచారం అవుతున్న వార్తలు ఏమైతే ఉన్నాయో అవి మేము చెప్తున్నాయి కాదు. మేము ఆ వార్తలు ఇవ్వలేదు, మేము ఆడిషన్లు పెట్టలేదు. మా ఏపీ ఎప్పుడు కూడా, మా సంస్థ ఎప్పుడు కూడా ఆడిషన్లు పెట్టదు. మేము పెడుతున్న 16వ తారీఖున జరిగే ఆడిషన్లకి మాకు సంబంధం లేదు. మేము ఆడిషన్లు పెట్టాం, మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళు ఏదో పెట్టుకుంటున్నారు, అది వాళ్ళ ఇష్టం. అది దట్ ఈస్ దేర్ బిజినెస్. మాకు సంబంధించింది కాదు. మా పేరుతో మా ఏపీ అనేది మా సంస్థ, మేము ముందు పెట్టుకున్నాం. జనరల్గా ముందు ఎవరిదైతే వాళ్ళకే ఉంటుంది సంస్థ. మరి ఆ తర్వాత వాళ్ళు మా ఏపీ అన్న టైటిల్ తెచ్చుకున్నారు. మరి అది ఎలా తెచ్చుకున్నారు ఏంటో నాకైతే తెలీదు. కాబట్టి ప్రజలు దయచేసి గమనించండి. ఆడిషన్లకు వెళ్ళేటప్పుడు మా ఏపీ దిలీప్ రాజా ఆడిషన్లు నిర్వహించటం లేదు, మాకు జరిగే ఆడిషన్లకి సంబంధం లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఆ తర్వాత తెనాలిలోని బోస్ రోడ్లో గల పెమ్మసాని థియేటర్లో మహాత్మా జ్యోతిరావు పూలే సినిమా ఉదయం 9:30 గంటలకు ప్రదర్శించారు. చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు చిత్రదర్శక నిర్మాణకర్తలను అభినందించారు. స్థానిక బోస్ రోడ్లోని పెమ్మసాని థియేటర్లో మహాత్మా జ్యోతిరావు పూలే సినిమాని గురువారం ఉదయం 9:30 గంటలకు ప్రదర్శించారు. సినిమా అనంతరం జరిగిన కార్యక్రమంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసిన పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకర్రావు మాట్లాడుతూ ఆనాటి జీవన పరిస్థితుల్లో చదువుకోవటమే ఒక పెద్ద సమస్య అని, అటువంటిది జ్యోతిరావు పూలే పేద కుటుంబమైన మక్కువతో చదువుకుని సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించే విధంగా జ్యోతిరావు పూలే కృషి చేశారని చెప్పారు. అంతేకాకుండా తమ సతీమణి సావిత్రిబాయి పూలేని చదివించి తద్వారా మహిళలు కూడా పురుషులతో పాటు సమానంగా చదువుకునేలా వారు చేసిన కృషి మరువలేందని అన్నారు. తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మాట్లాడుతూ భావితరాల వారికి ఇలాంటి సినిమాలు అందించడం ద్వారా చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. యువత కూడా ఇటువంటి చిత్రాలు చూసి మహాత్ముల యొక్క స్ఫూర్తితో భవిష్యత్తులో ఎదగాలని, సమాజం కోసం పాటుపడాలని ఆయన అన్నారు. డాక్టర్ పిఎం సుందర్రావు మాట్లాడుతూ 2016లోనే ఈ సినిమా స్థానిక కళాకారులతో రూపకల్పన చేయడం జరిగిందని చెప్పారు. నంది అవార్డులు అందుకున్న కళాకారుల చేత ఈ సినిమా తీయటం జరిగిందని చెప్పారు. వీరితో పాటు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వి లక్ష్మీపతి, శిల్పి కాటూరు వెంకటేశ్వరరావు, ఈదర వెంకట పూర్చంద్, పెద్దెట్టి యోహాన్, అయినాల మల్లేశ్వరరావు, బెల్లంకొండ వెంకట్, ఎంఎస్ చార్లీ, మోహన్, కుర్రా శ్రీనివాస్, ఈఎల్వి అప్పారావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆయన యొక్క పుట్టినరోజుల్ని సెలవు దినంగా ప్రకటించాలి. మరి ఆయనకి భారతదేశంలో అత్యున్నటువంటి పురస్కారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని చెప్పని నేను ఈ రోజున డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాను. రేపు
జాతీయ స్థాయిలోనే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. దాని అందరూ కూడా ప్రధానమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని చెప్పని, వారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పని మహాత్మా జ్యోతిరావు పూలే ఆ సినిమా చూడడానికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. భావి తరాలకి అసలు గతం ఏమీ తెలియదు. అసలు ఈ రోజున మనం మాట్లాడుకుంటే ఇలాంటి సినిమాల ద్వారా చైతన్యం పరచడం కోసం ఈ సినిమా తీసినందుకు నిజంగా మన టీం అందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా యోహాన్ గారు, అయినాల మల్లేశ్వరరావు గారు, మన వెంకట గారు, మన తెనాలి బృందం ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు మరి ముఖ్యంగా ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ సినిమా మన మిత్రుల కోసం నేను వచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ యాక్టింగ్ చూస్తే. వాస్తవంగా అందులో ఆ సినిమా ఆధారంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే చదువు అనేది ఎంత ముఖ్యమో తెలియజెప్పారు. అట్లాగే పరులకు సహాయం చేయడం మరి ముఖ్యమైన అంశం ఈ సినిమాలో. కులం గతంలో ఎలా ఉండేది, పరిస్థితులు అవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారు. మన ఈ సమాజం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం. నేను పిఎం సుందరరావు గారు ఇద్దరు సంకల్పించి ఒక కథను వ్రాసి ఆ తర్వాత తెనాలి కళాకారులు దాదాపు 20 మంది ప్రముఖ కళాకారులు అండి, అందరూ కూడా నంది నాటకోత్సవాల్లో నటించి బహుమతులు పొందిన కళాకారులు, వారి చేత ఈ యొక్క ప్రదర్శనను ఏర్పాటు చేసి ఉన్నాము. మొట్టమొదటి నుంచి కూడా 2016లో ఈ సినిమాని తీసాము. దాదాపు 2 మాసాల వరకు ఈ సినిమా తీసి ఉన్నాము. కళాకారులందరూ కూడా అభినందనలు తెలియపరుస్తున్నాము. ఆ రీతిగానే ఈరోజు వచ్చిన అతిథులకు నా ప్రత్యేక ధన్యవాదములు తెలియపరుస్తున్నాను. కేశవ శంకర్రావు గారికి, తహసీల్దార్ గారికి. ఇంకా ఈ సినిమా దాదాపు 1 రోజులు ఆడుతుంది. అందరూ కూడా దయచేసి చూడాలని తెనాలి ప్రజలందరూ కూడా పరిసర ప్రాంతాల తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామంలో శ్రీ సీతారామ ఆలయం నందు జరిగిన శ్రీరామనవమి మహోత్సవాల నేపథ్యంలో గురువారం ఉదయం అన్నప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీరామ యూత్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. మండల గ్రామమైన కంచర్లపాలెం గ్రామంలో శ్రీరామ నవమి మహోత్సవాలు అత్యంత వైభవంగా శ్రీ సీతారామ ఆలయం నందు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ కమిటీ సభ్యులు పొదిలి శ్రీనివాసరావు, అలాగే శ్రీరామ యూత్ సభ్యులు వీరయ్య, అనిల్, అరవింద్, జీవన్, సంతోష్, దేవ, సాగర్, మురళి, ఆంజనేయులు, మహేష్, నవీన్, సురేష్, దేవానంద్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలే కాక పరిసర గ్రామ ప్రజలు కూడా పాల్గొన్నారు. ఈరోజు మన కంచాలపాలెం గ్రామంలో ఏం చేసినటువంటి శ్రీ సీతారామాలయం నందు శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని 13వ వార్షికోత్సవం మరియు ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం అత్యంత ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. గత 13 సంవత్సరాల నుంచి నిర్విరామంగా విరామం లేకుండా ఎంతో అత్యంత ఘనంగా వైభవంగా ఈ రకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే దీనికి ప్రధాన కారకులైనటువంటి గ్రామ ప్రజలందరి యొక్క ఆర్థిక సహాయ సహకారాలు, అట్లాగే ఆ యొక్క శ్రీరామచంద్రుని ఆశీస్సులు, దీవెనలు. ఈరోజు కంచర్లపాలెంలో ఎప్పటి నుంచో తమ్ముడు శ్రీనివాసరావు ఇక్కడ గ్రామంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కలిసి పండుగ చాలా చక్కగా చేసుకుంటున్నారు. శ్రీరామనవమి సందర్భంగా గ్రామం మొత్తం భోజనాలు చేస్తారు. అట్లానే బంధుమిత్రులు కూడా వచ్చి ఇక్కడ సరదాగా దేవుడి సన్నిధిలో భోంచేసి వెళ్ళిపోతుంటారు. ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా చేసుకుంటే ఈ కులాలు ఉండవు, ఈ మతాలు ఉండవు, ఏముండవు. ఇట్లాంటి కార్యక్రమం తమ్ముడు ముందు చేసి ఇంకా అభివృద్ధి చేయాలని గుడిని కూడా మనసారా కోరుకుంటూ ఈ గ్రామానికి, ఈ ప్రజలకి ఆ దేవుడు రాముల వారి ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు. తెనాలిలోని బోస్ రోడ్లో గల హనుమాన్ చౌక్లో వెంచేసి ఉన్న శ్రీ సీతారామ సమేత లక్ష్మణస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి మహోత్సవాలు అద్వితీయంగా జరిగాయి. ఉత్సవాల ముగింపు పురస్కరించుకుని గురువారం ఉదయం పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ హనుమాన్ చౌక్లోని వేంచేసి ఉన్న శ్రీ సీతారామ సమేత లక్ష్మణ స్వామి వారి ఆలయంలో శ్రీరామ నవమి మహోత్సవాలను పురస్కరించుకుని గురువారం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. జీడీసీసీ బ్యాంక్ సెంట్రల్ ఆఫీసు ఆధ్వర్యంలో, అన్నదాన సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ కృష్ణవేణి, జీఎం ఫణి, జయలక్ష్మి, ఏజీఎం బాలాజీ, డి వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 43వ సంవత్సరం గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సెంట్రల్ ఆఫీస్ ఎదురుగుండా నిర్విరామంగా 43 సంవత్సరాలుగా అన్నదానం జరుగుతుందంటే నిజంగా అది
ఆ శ్రీరామచంద్రుల వారి కృప చెప్పుకోవాలి. అలానే ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు దొప్పలపూడి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇది 2వ సంవత్సరం జరుగుతుంది. గతంలో మా రిటైర్డ్ జనరల్ మేనేజర్ గారు కానీ, కొత్త మాస నాగేశ్వరరావు గారు, పిన్నక శేషభాను గారు, తర్వాత దొప్పలపూడి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అనేక మంది పెద్దలు, టి నరసింహరావు గారు, రాధాకృష్ణమూర్తి గారు, వెలువ లక్ష్మీనారాయణ గారు, వీళ్ళందరూ ఆశీస్సులతో ఇన్ని సంవత్సరాలు ఇలా జరుగుతుందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో మా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ, మా అధికారులు, మా సిఇఓ గారు, పాలకవర్గ సభ్యులు అందరూ కూడా ఇందులో పాలు పంచుకుంటారు ప్రతి సంవత్సరం. ఇదే విధంగా మళ్ళీ వచ్చే 100 సంవత్సరాల వరకు కూడా ఇలాగే జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ ఆనవాయితీని భవిష్యత్తులో కూడా మా బ్యాంకు ఉద్యోగస్తులు, అధికారులు అందరూ కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శ్రీరామచంద్రమూర్తిని వేడుకుంటూ తెనాలి మండలము కట్టివరం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్న ఫోటో ఫ్లెక్సీని పంచాయతీ అధికారులు తొలగించే చర్యల్ని దళిత సంఘాలు అడ్డుకున్నాయి. డాక్టర్ అంబేద్కర్ ఫ్లెక్సీ మాత్రమే ఎందుకు తీయాల్సి వచ్చిందంటూ అధికారులను ఈ సందర్భంగా నాయకులు నిలదీశారు. మండల గ్రామమైన కట్టివరం గ్రామ సెంటర్లో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోతో ఉన్న ఫ్లెక్సీని తొలగించే యత్నాన్ని పంచాయతీ అధికారులు చేపట్టారు. దీంతో దళిత యువత అడ్డుకుంది. గ్రామంలో చెత్తను తీసుకెళ్లే బండిలో తొలగించిన జెండాలు వేశారు. ఆ తర్వాత ఫ్లెక్సీని కూడా తొలగించే ప్రయత్నంలో ఉండగా దళిత యువకులు అడ్డుకున్నారు. ఫ్లెక్సీ ఎందుకు తొలగిస్తున్నారంటూ ప్రశ్నించగా దానికి ఎవరు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఇదంతా ఇన్ఛార్జి సెక్రటరీ చేస్తున్న చర్యగా దళిత యువకులు భావించి సెంటర్లో ఆందోళనకు దిగారు. ముందుగానే పోలీసులు రప్పించి ఫ్లెక్సీని తొలగించే ప్రయత్నం చేసిన పంచాయతీ అధికారి అసలు ఫ్లెక్సీ ఎందుకు తొలగించాల్సి వచ్చిందో మాకు తెలియచేయాలంటూ వారు నిలదీశారు. దీనికి సరైన సమాధానం లభించకపోవడంతో ఆందోళనకు దిగిన దళిత యువకుల్ని, సంఘాలని రూరల్ ఎస్ఐ సర్ది చెప్పి పంపించారు. దీనిపై దళిత నాయకులు మాట్లాడుతూ ఇటువంటి చర్యలను ఖండిస్తున్నామని, అధికారులు ఎందుకు తీయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై ధర్నా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. తెనాలి మండలం కటివరం గ్రామ పంచాయతీలో సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహంని బొమ్మని ఫ్లెక్సీని తీసేసేసి చెత్త కుండీలు, మున్సిపాలిటీ వాళ్ళు ఉన్న చెత్త కుండీలు దానిలో పడేశారు. మేము ఏందని అడిగితే దానికి సెక్రటరీ గారు పోలీసుల ప్రొటెక్షన్తో తీసేయాలని చెప్పి చూస్తున్నారు. అసలు రాజ్యాంగం నిర్మించిన అంబేద్కర్ గారికి ఇంత గతి పడితే సామాన్యుడు అనేది ఇక్కడ అసలు ఉండగలడా? ఈ ఊర్లో బతకగలడా? అసలు సెక్రటరీ గారికి దళితులు అంటే అంత చిన్న చూపు ఎందుకు? మీరు మాత్రం ఈసారి కానీ ఇలాగే జరిగితే మాత్రం సెక్రటరీ గారికి అయినా కానీ, దానికి ఉన్న పై అధికారులైనా ఎవరైనా కానీ దీన్ని సరైన సంజయ్ చెప్పాలి. చెప్పకపోతే మేము దళితులు అందరం కలిసి ఉద్యమిస్తాం, రేపు ధర్నా చేస్తాం. పంచాయతీ ఇన్ఛార్జి సెక్రటరీ గారు వచ్చి మొత్తం పంచాయతీ వాళ్ళ ద్వారా విత్ పోలీసుల ప్రొటెక్షన్తో తీస్తున్నారు. అన్ని పార్టీలు పర్వాలేదు, ఒక దళితులు అనేది మాత్రం ఇక్కడ సెంటర్లో ఉండకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. పార్టీలో ఎవరున్నా పర్వాలేదు కానీ దళితులు అంబేద్కర్ అనేది అతను సెంటర్లో ఉండకూడదు. ఉన్న ఊర్లో ఎక్కడైతేనో మూలన ఉండాల్సిన దళితులు అక్కడే ఉండాలి, సెంటర్కి రాకూడదు అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఈ పంచాయతీ అధికారులకి దళితులు అంటే ఎందుకు అంత చిన్న చూపు? ఇది రెండోసారి. గతంలో ఒకసారి చేశారు, ఇది రెండోసారి. ఈ రెండోసారి బాబు జగజనరావు బొమ్మ, అంబేద్కర్ బొమ్మ ఈడ ఎందుకు ఉండాలని ఈవో కక్షగట్టి పంచాయతీ అధికారులతో, సర్పంచ్తో కూడా కలిపి కుమ్మక్కై ముందుగానే డిపార్ట్మెంట్ని పిలిచి ఆ డిపార్ట్మెంట్తో కుమ్మక్కై ఇక్కడ మా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డిపార్ట్మెంట్ తీసుకొచ్చి మమ్మల్ని చిన్న చూపు చూసి ఎందుకు ఇక్కడ ఫ్లెక్సీ ఉండాలి అనేది ఫస్ట్ రావటంతోనే అంబేద్కర్ గారు ఫ్లెక్సీ ఎందుకు ఒప్పదీయాలి? అనేకమైన రాజకీయ బొమ్మలు ఉన్నాయి. ఆ ఏటి కదిలీకుండా అంబేద్కర్ బొమ్మ ఎందుకు తీయాల్సి వచ్చింది? అది మేము అడుగుతుంటే ఏ అధికారి కూడా చవట్లా. మాకు ఇన్ఫర్మేషన్ లేదు అంటున్నారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారనేది చవట్లా. తెనాలిలోని జైన్ సంఘీయులు తమ 24వ తీర్థంకులైన మహావీర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. గంగానమ్మపేటలోని మార్వాడి గుడి నుండి సప్తగుర్రాల రథంపై మహావీర్ చిత్రపటాన్ని ఉంచి అత్యంత భక్తి శ్రద్ధలతో రథోత్సవం నిర్వహించారు. జైన్ సంఘీయులు తమ మత గురువులైన 24వ తీర్థంకులు మహావీర్ జయంతిని కన్నుల పండుగగా నిర్వహించారు. గంగానంపేటలోని మార్వాడి గుడి నుండి సప్త గుర్రాల రథంపై మహావీరుని యొక్క చిత్రపటాన్ని ఉంచి అత్యంత భక్తి శ్రద్ధలతో రథ ఊరేగింపు నిర్వహించారు. జైన్ మతస్థులందరూ చిన్న పెద్ద, యువకులు, మహిళలు ప్రతి ఒక్కరూ ఈ రథోత్సవంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. మహావీరు ఉపదేశించిన ధర్మం, పరధర్మం, తోటివారి పట్ల ఆచరించడం, హింసకు దూరంగా ఉండటం, సమస్త జీవుల పట్ల ప్రేమను పంచడం వంటి ధర్మాలను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. రథోత్సవం తెనాలి పట్టణంలో ప్రధాన వీధుల్లో కొనసాగింది. జైన్ మతంలో 24వ తీర్థంకులు మహావీర్ స్వామి గారి జన్మ కళ్యాణం సందర్భంగా
అన్ని దేశాల్లో మరియు భారతదేశంలో అన్ని చోట్ల భవ్య రకంగా ఊరేగింపు రథయాత్ర జరిగింది. దానిలో తెనాలిలో కూడా మన జైన్ మతం సంబంధిగా అందరూ కలిసి భవ్యంగా రథయాత్ర తీసేసి జైన్ మతంలో ముఖ్య సిద్ధాంతం బ్రతుకు నీవు దాన్ని సంబంధించి దాన్ని ప్రకటిస్తూ భవ్య ఊరేగింపు చేశారు. ముఖ్య జైన్ మతంలో నువ్వు బ్రతుకు ఇతరుని బ్రతుకు నీవు ముఖ్య సందేశంగా మహావీర్ స్వామి గారు చెప్పారు. ఇంకా దాంతోపాటు ఏ జీవాన్ని కూడా హింస చేయకుండా వాళ్ళని కూడా జీవించేటట్టు మరియు మీ అన్న జీవితం కూడా అహింస పరమోధర్మ ముఖ్య సిద్ధాంతంగా పెట్టి జీవించమని మహావీర్ స్వామి గారు చెప్పారు. అదే సిద్ధాంతాన్ని జైన మతం వాళ్ళందరూ అనుసరించి ఈ రథయాత్ర చేశారు. ఎస్బీఐ ఖాతాదారులకు బ్యాంకు రుణాలు సులభంగా అందించేందుకు సరళతరమైన విధానాన్ని భారతీయ స్టేట్ బ్యాంక్ రూపొందించిందని, ఈ అవకాశాన్ని అర్హత గల ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ అధికారి వివి జగదీష్ కుమార్ అన్నారు. స్టేట్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో స్వర్ణ ఇన్ హోటల్లో జీఎస్టీ ఆడిటర్స్తో సమావేశాన్ని నిర్వహించారు. ఎస్బీఐ బ్యాంకు నూతనంగా ప్రారంభించిన బీఆర్ఈ రుణాల విధి విధానాలను వివరించేందుకు సుల్తానాబాద్లోని స్వర్ణ ఇన్ హోటల్లో జీఎస్టీ ఆడిటర్స్తో సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి ఎస్బీఐ రీజనల్ మేనేజర్ వివి జగదీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎస్బీఐలో రుణాలు కావాల్సిన ఖాతాదారులు స్వయంగా వారి వివరాలు ఈ పోర్టల్ ద్వారా నమోదు చేసుకుని సత్వరమే రుణం పొందవచ్చునని తెలియజేశారు. ఎస్ఎంఈ శాఖ చీఫ్ మేనేజర్ భరద్వాజ్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా 10 లక్షల నుండి 5 కోట్ల వరకు రుణం పొందవచ్చునని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన ఆడిటర్స్ అమరా గోపాలకృష్ణ, సభలో పాల్గొన్న సూర్యనారాయణ, రవిశంకర్, నరేంద్రలు మాట్లాడుతూ జీఎస్టీ సబ్మిట్ చేసే ప్రతి వ్యాపారస్తుడు ఈ నూతన విధానాన్ని సమగ్రంగా తెలుసుకుని తేలికగా రుణాన్ని పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చీఫ్ మేనేజర్ అజగర్ అలీ స్వాగతం పలకగా బ్యాంక్ అధికారి కర్ల శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. ప్రాంతీయ కార్యాలయ అధికారులు ప్రవీణ్, శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, వివిధ శాఖ అధికారులు, మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ తరఫు నుంచి ఆడిటర్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆడిటర్స్ అంటే మాకు రెస్పెక్టెడ్ పర్సన్స్, వాళ్ళు ఇస్తే కానీ మేము బిజినెస్ స్టార్ట్ చేయలేము. బిజినెస్ అవ్వాలి అంటే ఆడిటర్స్ సర్టిఫికేట్, ఆడిటర్స్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అనాలిసిస్ ఒక బిజినెస్ పర్సన్స్ కావాలి. కాబట్టి దే ఆర్ ద ఇంపార్టెంట్ పర్సన్స్ అండ్ దే ఆర్ ద ఇంపార్టెంట్ చైన్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ బ్యాంకింగ్. అందువల్ల ఈ ఆడిటర్స్ మీట్తో స్టార్ట్ చేస్తున్నాం మేము బిజినెస్. మా తెనాలి రీజియన్ తరఫు నుంచి ఆల్ ద ఆడిటర్స్కి వి కార్డియల్లీ ఇన్వైటెడ్ ఫర్ దిస్ గెట్ టుగెదర్ అండ్ దిస్ ఈజ్ జస్ట్ ఏ బిగినింగ్. ఈ బిగినింగ్ ముందరికి ఇన్ ఏ కార్డియల్, ఎందుకంటే వాళ్ళు ఇస్తున్న బిజినెస్ పర్సన్స్కి మనీ పరంగా మేము సహకరిస్తాం అండ్ బ్యాలెన్స్ షీట్ అండ్ పేపర్స్ పరంగా మా ఆడిటర్ సహకరిస్తారు. దట్ ఈజ్ ఏ కోఆర్డినేషన్ మీటింగ్. ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిచయం, రెండోది కోఆర్డినేషన్ మీటింగ్ అండ్ ఓవరాల్గా ఏంటి అంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బిజినెస్ టుగెదర్ ఫర్ ద బ్యాంక్ అండ్ ద బిజినెస్ ఫ్రెటర్నిటీ ఆఫ్ తెనాలి రీజన్. అందువల్ల కృష్ణమూర్తి గారు సెక్రటరీ గారు ఇవాళ రోజున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క ఈ ఆడిటర్స్ మీట్ జరిగి మా ఆడిటర్లను పిలిచి వారి సంబంధించిన విషయాలను కూడా చెప్పారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి కండక్ట్ చేసినందుకు వాళ్ళందరికీ మా కృతజ్ఞత, అభినందన. తెనాలిలోని మారిస్పేట్లో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానంలో 29వ శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్త లంకా శివానంద కుమార్ తెలిపారు. శ్రీరామనవమి మహోత్సవాల్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నట్లు ఆయన చెప్పారు. స్థానిక మారిస్పేటలోని శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో జరిగిన శ్రీరామ నవమి మహోత్సవాలను దిగ్విజయంగా జరిగేలా భక్తులు సహకరించారని ధర్మకర్త లంకా శివానంద్ కుమార్ మీడియాకు తెలిపారు. 6వ తారీఖు శ్రీరామనవమి, 7వ తారీఖు స్వామివారి పట్టాభిషేకం, గ్రామోత్సవం, 8వ తారీఖు సత్యనారాయణ స్వామి వ్రతం, ద్వాదశ ప్రదక్షిణాలు, స్వామి అమ్మవార్ల పవళింపు సేవ ఎంతో ఘనంగా నిర్వహించామని తెలియజేశారు. అన్ని కార్యక్రమాలకు సహకరించిన భక్తులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ధర్మకర్తలు కొనపల్లి నారాయణ స్వామి, లంకా శివానంద కుమార్, లంకా శివ ఆంజనేయ ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ విష్ణుభట్ల ఆంజనేయ శాస్త్రి పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు దినమణి
తెనాలిలోని ధనుషు సుబ్రహ్మణ్య శర్మ, శంకరమంచి అరుణ్ కుమార్ శర్మలు క్రతువులన్నింటినీ నిర్వహించారు. భక్తులందరికీ నమస్కారం అండి. స్థానిక మారిస్పేటలో వేయించేస్తున్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో 29వ వసంత శ్రీరామనవమి ఉత్సవాలు 6వ తారీఖు నుంచి ప్రారంభమైనాయి. 6వ తారీఖు శ్రీరామనవమి, అలాగే 7వ తారీఖు స్వామివారి పట్టాభిషేకం, గ్రామోత్సవం జరిగినాయండి. 8వ తారీఖు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. 9వ తారీఖు అనగా ఈరోజు ద్వాదశ ప్రదక్షిణాలు, స్వామివారి పవళింపు సేవ, ధ్వజ అవరోహణ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. చాలా వైభవోపేతంగా జరిగిన అన్ని కార్యక్రమాలు. ఇన్ని రోజులు భక్తులు మాకు ధన రూపేణ, వస్తు రూపేణ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. స్థానిక మారిస్పేటలోని శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం నందు ఉగాది నుంచి కూడా పురస్కారం చేసుకొని నేడు ఉగాది తర్వాత స్వామివారికి శ్రీరామ కళ్యాణం ఇవన్నీ కూడా జరుపుకొని నేడు స్వామివారికి అత్యంత వైభవపేతంగా ద్వాదశ ప్రదక్షిణాలన్నీ కూడా చేసుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా సహకరించిన భక్త మహాశయులందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు. తాగిన మత్తులో కారును బలంగా ఢీకొట్టిన సంఘటనలో ఆటో డ్రైవర్కి స్వల్ప గాయాలయ్యాయి. అతను కంఠంరాజు కొండూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స కోసం తరలించారు. తెనాలి మండలం సోమసుందరపాలెం వద్ద గురువారం ఉదయం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్కి స్వల్ప గాయాలయ్యాయి. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరుకి చెందిన షేక్ బాజీ అనే ఆటో డ్రైవరు తన గ్రామం నుండి వంకాయల లోడు తీసుకుని తెనాలి మార్కెట్కు వచ్చి ఇక్కడ లోడు దించి తిరిగి తన ఊరు వెళుతుండగా సోమసుందరపాలెం వద్ద రోడ్డు పక్కనే ఆగి ఉన్న కారుని వెనక నుండి బలంగా ఢీకొట్టడంతో ఆటో నడుపుతున్న షేక్ బాజీ స్వల్ప గాయాల పాలయ్యాడు. అయితే తెనాలి నుంచి డ్రైవర్ బాజీ తాగుతూ ఆటో నడుపుతూ వస్తున్న తరుణంలో ఆటోనగర్ షూటింగ్ కోసం వెళ్లేందుకు ఆగి ఉన్న కార్ని బలంగా గుద్దాడు. కారులో ఉన్న వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ బాజీకి మాత్రం స్వల్పంగా గాయాలయ్యాయి. గాయాలైన డ్రైవర్ బాజీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నా పేరు ప్రదీప్ అన్న. తెనాలి నుంచి ఊరికి వెళ్తుంటే ఒక సైడ్ ఆపుకున్న వేరే మనిషి కోసం ఆగున్నాము. సైడ్ ఆపుకున్న బండిని వచ్చి ఆటో అతను వచ్చి గుద్దాడు. తాగున్నాడు ఫుల్. మేము సైడ్ ఆపుకుని వేరే మనిషి వెయిట్ చేస్తా ఉన్నాం. సైడ్నే ఉంది బండి. వచ్చి ఆంతను గుద్దాడు. ఏందని చెప్పి చూడంగానే అతను ఫుల్ తాగున్నాడు. వాటర్ బాటిల్ కాక ముందు కూడా దాంట్లోనే ఉంది బండిలోనే. ఏంటంటే మా మీద రివర్స్ అవుతున్నాడు. బండి సైడ్ ఆపి తీసుకొని వెళ్ళిపోయాడు. అది పరిస్థితి. బండి మీకు న్యాయం చేయాలి సార్. ముగ్గురు ఉన్నాం. నేను, ఒక చిన్న పాప, ఒక మా సార్. ఆటోలో ఆ డ్రైవర్ అతను పక్కన ఒక అతను ఉన్నాడు. అతనే చెప్పాడు తాగున్నాడు సార్, ఫుల్ వస్తా తాగుతూ వస్తున్నాడు అతను డ్రైవర్ అని చెప్పి అన్నాడు. అది ఆపిన బండిని కొట్టాడు. ఫుల్ తాగున్నాడు. కుక్కల నుంచి తప్పించబోయి ఆటో బోల్తా పడిన సంఘటనలో డ్రైవర్తో సహా 10 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూల్పూరు నుండి కొలకలూరులో రాయి పనికి వెళ్లే కార్మికులు గురువారం ఉదయం వైకుంఠపురం దాటిన తర్వాత ప్రమాదానికి గురయ్యారు. 9 మంది కార్మికులు ప్రతిరోజు ఆటోలో కొలకలూరులో రాయి పనికి వస్తుంటారు. అయితే గురువారం ఉదయం ఎప్పట్లాగానే కొలకలూరుకు ఆటోలో వస్తున్న కార్మికులు వైకుంఠపురం దాటిన తర్వాత 3 కుక్కలు ఒకేసారి ఆటోకి అడ్డు రావడంతో డ్రైవరు కుక్కల్ని తప్పించబోయేందుకు చేసిన ప్రయత్నంలో ఆటో బోల్తా పడింది. దీంతో డ్రైవర్ మూల్పూరి నరేష్తో సహా 9 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో యాకోబు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. గత 2 నెలలుగా రాయి పనికి వెళుతున్న వీరు మధ్యలో వర్షాలు పడటంతో కొన్ని రోజుల పనికి వెళ్లలేదు. తిరిగి మరలా గురువారం పనికి వెళుతుండగా ఈ ప్రమాదం జరగడంతో బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. గాయపడిన వారిలో ధర్మ, బెంజమిన్, మరియమ్మ, శ్యామల, వెంకటరత్నం, అమ్మారావు, సుశీల, సైమాన్లు ఉన్నారు. ఆటోలో వెళ్తున్నాం. అన్నింటికి వెళ్తున్నామండి. నుంచి నాగ చూసి ఆగాం. వానికి ఒరిపించుకొని బయలుదేరాం. ఉన్నామండి. చెప్పలు అందరి ఖాతాకు తగిలియండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి ప్రాంతంలో వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మందికి గాయాలు. ఒకరి పరిస్థితి విషమం. వైద్య చికిత్సలు తీసుకుంటున్న మరో 9 మంది కార్మికులు. ఆందోళనలో బాధితుల కుటుంబీకులు. భావితరాలకు జ్యోతిరావు పూలే వంటి మహనీయుల చరిత్రలు తెలియాలన్న బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు.
స్థానిక నటులతో తీసిన మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రం ప్రతి ఒక్కరూ చూడాలంటూ విజ్ఞప్తి. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో భూముల రీసర్వే కార్యక్రమం చేపట్టిన రెవెన్యూ అధికారులు. సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన తహసీల్దార్ గోపాలకృష్ణ. రైతు ప్రయోజనాల కోసం రీసర్వే అంటూ తహసీల్దార్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.